Namaste people, welcome to our channel. Today's our topic is amplitude modulation. అసలు amplitude modulation అంటే ఏంటిది అంటే it is the process of changing the characteristics of a given high frequency signal with respect to the message signal. is called amplitude modulation. మనం దీన్ని two ways లో రిప్రజెంట్ చేయొచ్చు. ఏంటిది ఫస్ట్ టైం డొమైన్ అండ్ సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఇప్పుడు మనం we can see time domain representation. టైం డొమైన్ రిప్రజెంటేషన్. ఫస్ట్ మనం ఒక మెసేజ్ సిగ్నల్ తీసుకోవాలి. మెసేజ్ సిగ్నల్ అంటే ఇట్ ఈస్ ఏ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. అండ్ నెక్స్ట్ క్యారియర్ సిగ్నల్, దట్ మీన్స్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. టైం పీరియడ్ సిఎఫ్టీ ఎంఎఫ్టీ. అండ్ నెక్స్ట్ మనం ఈ ఎంఎఫ్టీని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఏఎం కాస్ 2π ఎఫ్ఎంటీ అండ్ సిఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాస్ 2π ఎఫ్సిటీ. ఇందులో ఏఎం ఈజ్ ఈక్వల్ టు amplitude of message signal. Here AC is equal to amplitude of carrier signal. Next FM is equal to frequency, FC is equal to frequency. And next then SFT is equal to AC plus MFT into cos 2π FCT. ఇందులో మనకి MFT అంటే ఏంటిది AM cos 2π FMT కదా. సో ఈ MFT అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దెన్ వి గెట్ SFT ఈజ్ ఈక్వల్ టు AC ప్లస్ AM cos 2π FMT ఇంటూ cos 2π FCT. నెక్స్ట్ మనం దీంట్లో AC ఇంటూ 1/AM/AC cos 2π FMT cos 2π FCT. నెక్స్ట్ మనం మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది ఎంతోనే రిప్రజెంట్ చేయాలి. ఎం అన్నా మ్యూ అన్నా ఈజ్ ఈక్వల్ టు AM/AC. నెక్స్ట్ ఇది మాడ్యులేషన్ ఇండెక్స్ కదా, మాడ్యులేషన్ ఇండెక్స్. ఇక్కడ AM/AC అనేది మనకి మాడ్యులేషన్ ఇండెక్స్. సో దీన్ని రిప్లేస్ చేయాలి ఎంతోని. సో వి గెట్ SFT ఈజ్ ఈక్వల్ టు AC ఇంటూ 1+M ఇంటూ cos 2π FMT cos 2π FCT. మనం ఈ M అనేది ఎట్లా రాసుకోవచ్చు అంటే M ఈజ్ ఈక్వల్ టు AM/AC కదా, దీన్ని KA ఇంటూ AM రాసుకోవచ్చు మనం. సో ఈ KA ఇంటూ AM అనేది ఇక్కడ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనం సబ్స్టిట్యూట్ చేస్తే SFT ఈజ్ ఈక్వల్ టు AC ఇంటూ 1+M KA ఇంటూ AM cos 2π FMT cos 2π FCT. ఇక్కడ ఈ KA ఈజ్ ఈక్వల్ టు amplitude sensitivity. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చిన KA ఇంటూ AMని మనం ఏమితో రాసుకోవాలి మళ్ళీ. నెక్స్ట్ SFT ఈజ్ ఈక్వల్ టు AC ఇంటూ 1+M cos 2π FMT ఇంటూ cos 2π FCT. ఇక్కడ ఈ AC అనేది మల్టిప్లికేషన్ చేస్తే AC cos 2π FCT ప్లస్ MAC cos 2π FMT ఇంటూ cos 2π FCT. నెక్స్ట్ SFT ఈజ్ ఈక్వల్ టు AC cos 2π FCT ప్లస్ MAC/2 cos 2π FMT cos 2π FCT. ఇక్కడ మనం ఇట్లా ఎందుకు రాసుకున్నామంటే
అంటే ఇప్పుడు ఇక్కడ టూ కాస్ ఏ కాస్ బి ఫామ్లో ఉంది కదా, అది ఇక్కడ మనం రాసుకోవచ్చు అట్లా ఆ ఫామ్లో. సో మనం ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాస్ 2π ఎఫ్సిటీ ప్లస్ ఎంఏసి బై 2 ఇంటూ కాస్ 2π ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ప్లస్ కాస్ 2π ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. ఇక్కడ ఎఫ్సి అనేది క్యారియర్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అనేది అప్పర్ సైడ్ బ్యాండ్, ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం లోయర్ సైడ్ బ్యాండ్. మనం ఈ వచ్చిన స్టెప్ మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. అంటే ఈ ఎంఏసి బై 2 అనేది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఏసీ కాస్ 2π ఎఫ్సిటీ ప్లస్ ఎంఏసి బై 2 కాస్ 2π ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ప్లస్ ఎంఏసి బై 2 కాస్ 2π ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. ఇది టైమ్ డొమైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. అండ్ ఐ హోప్ అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.